రేపు శనివారం రోజు సాయంకాలము రావి చెట్టు దగ్గర ఈ వస్తువును ఉంచండి. మీ మనసులో ఎలాంటి కోరికలున్నా తీరిపోతాయి. సాధారణంగా మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము. అయినా కోరికలు అనేవి తీరవు. రావి చెట్టు విశిష్టత అంతా ఇంతా కాదు. రావి చెట్టు దగ్గర ఈ వస్తువును ఉంచడం వలన మనం కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా మనకు చాలా కోరికలు ఉంటాయి కదండి. డబ్బు విషయంలో కానీ, ఏదైనా కుటుంబ సమస్యల విషయంలో కానీ, ఏదైనా పెళ్లి విషయంలో కానీ మనకు ఈ రకంగా ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలన్నీ చాలా వరకు తీరకుండానే విఫలమవుతుంది. అయితే మన మనసులో ఉన్న కోరిక ఎప్పుడు తీరుతుందనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. దానివల్ల మైండ్ మొత్తం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాము. ఏ పని చేసినా మనకు ఆ పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదండి. అయితే రావి చెట్టుకు నేను చెప్పిన విధంగా పూజ చేసేసునండి. మీ మనసులో ఉన్న కోరికలు అది ఎంత కష్టమైనా పర్లేదు, అది అవ్వని పరిస్థితిలో ఉన్నా సరే ఇలా రావి చెట్టుకు పూజ చేయడం వలన మీకు మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉంటారు. ఈ పరిహారాన్ని చేసిన వారికి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చిందండి. రావి చెట్టు దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారని పండితులు చెబుతూ ఉంటారు. దాని వలన మనం రావి చెట్టును పూజించడం వలన మనం కోరుకున్న కోరికలన్నీ తీరి ధనప్రాప్తి పొందుతాము. అయితే ఈ పరిహారము శనివారం రోజు సాయంత్రకాలం చేయాల్సి ఉంటుందండి. సాయంకాలం చేస్తేనే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. శనివారం రోజు సాయంకాలం సంధ్యావేళ మీకు సమీపంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. 2 మినపవడలను తీసుకోవాలండి. మినపవడలకి కొద్దిగా పెరుగు, కొద్దిగా సింధూరం చిలకరించండి. చిలకరించిన తర్వాత ఆ వడలను రావి చెట్టు మొదట్లో ఉంచండి. ఉంచిన తర్వాత మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని తిరిగి వెళ్ళాలి. వెనక్కి మాత్రం చూడకూడదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పరిహారము 21 రోజు క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా మన మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి కదండి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, మనం కోరుకున్న మనుషులు మనతోనే ఉండాలి అని ఎన్నో కోరికలు కోరుకుంటాము. అయితే ఆ కోరికలు అనేవి తీరవు. ఆ కోరికలు తీరడానికి ఎన్నో పరిహారాలు చేస్తుంటాము. ఎన్నో దేవుళ్ళకు మొక్కుతూ ఉంటాం కదండి. అయినా కూడా మన కోరికలు అనేవి తీరకుండా మనకు నిరాశనే మిగులుస్తూ ఉంటుంది. అయితే డబ్బు పరమైన సమస్యలు కూడా మనకు నిత్యము ఉంటూనే ఉంటాయి. ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం అనేది నిలవకుండా రుణ బాధలు పెరుగుతూనే ఉంటాయి. దానివల్ల మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. సమస్యలు తీరక సతమతం అవుతుంటాము. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. చక్కగా ఈ పరిహారం చేసుకోవడం వలన డబ్బు ప్రాప్తి పొందుతారు. మనకు చాలా కోరికలు ఉంటాయి కదండి. ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి అని చాలా కోరికలు ఉంటాయి. పిల్లల్ని పెద్దగా చదివించాలని ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు చాలామందికి కోరికలు కానీ మిగిలిపోతూ ఉంటాయి. అయితే చక్కగా నేను చెప్పిన ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన మీ కోరికలన్నీ తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు.